హాయ్ అండి, హలో. ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులేండి, అందరూ బాగుండాలి. ఈరోజు ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చాను. ఇది స్టేకింగ్ టమోటా అండి. ఇది ఆల్రెడీ అయిపోయింది, పంట అయిపోయిన తర్వాత మేము 32 పికింగ్స్ చేసాము. దీన్ని టమోటా క్రాప్ స్టేకింగ్ చేయడం వల్ల ఎక్కువ పికింగ్స్ వచ్చింది, మంచి అమౌంట్ కూడా వచ్చింది, మంచి రేట్లలో వచ్చింది. సో దీన్ని ఇంకో విధంగా చెప్పడానికి వచ్చాను. ఏంటంటే ఒకటే క్రాప్లో మనము 2 పంటలు తీయచ్చు అనమాట. ఇది ఇప్పుడు క్లోజ్ అయింది కదా, దీన్ని రిమూవ్ చేయకుండా, దున్నకుండా ఇదే స్టేకింగ్ విధానంలో బీరకాయ కానీ, కాకరకాయ కానీ, దోసకాయ కానీ ఈ 3 పంటలు తీయచ్చు. ఎలా అంటే మనము క్రాప్ అయిపోయిన తర్వాత కింద మనము వేర్లు తీసేసేయాలి. ఇలా వేర్లు తీసేసిన తర్వాత ఒక 1 మంత్ ఇలానే వదిలేస్తే డ్రై అవుతుంది అనమాట. ఇది డ్రై అయిన తర్వాత మనము సీడ్ పెట్టేసుకోవచ్చు కింద. ఎక్కడెక్కడ డ్రాప్ పడుతుంది అక్కడ డ్రిప్ ఇరిగేషన్కి. సో ఇది ఎలా యూజ్ఫుల్ అవుతుందంటే మనకి ఈ తీగ జాతులు అనేటివి ఎక్కువ స్టేకింగ్ విధానంలో పెంచడం వల్ల మనకి డిసీజెస్ అనేది తక్కువ అవుతుంది, ఫ్రూట్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే క్రాప్ రొటేషన్ అవుతుంది. ఇప్పుడు టమాటా ఉంది కదా, నెక్స్ట్ బీరకాయ పెడతాం కాబట్టి క్రాప్ రొటేషన్ జరగడం వల్ల సాయిల్ బోర్న్ డిసీజ్ అనేటివి డెవలప్ కాకపోవడం వల్ల డిసీజెస్ తక్కువ అవుతాయి. సో దానికోసం క్రాప్ రొటేషన్ చేయాలి. మన క్రాప్ రొటేషన్ జరుగుతుంది, మనీ సేవ్ అవుతుంది, టైము సేవ్ అవుతుంది అనమాట. సో ఇదే మనకి మామూలుగా అంటే బీరకాయకి స్టేకింగ్ చేస్తారు, ఆ స్టేకింగ్ ఖర్చు తగ్గుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి థ్రెడ్డింగ్ మెన్ చాలా ఎక్కువ అవసరం, ఉమెన్ లేబర్స్ ఎక్కువ అవుతారు అనమాట థ్రెడ్డింగ్ చేయడం వల్ల. సో ఆ థ్రెడ్డింగ్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఇవి బీర తీగలు దీనికి ఎక్కేస్తాయి. సో ఇలా ఎక్కడం వల్ల మనకి థ్రెడ్డింగ్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ యూజువల్గా మనకు ఫ్రూట్ క్వాలిటీ కూడా వస్తుంది. సో అందరూ టమోటా స్టేకింగ్ చేసిన వాళ్ళు టమోటా అయిపోగానే తీసివేయద్దండి. తీసివేయకుండా ఇలా తీగ జాతులు మీ ఇష్టం, బీరకాయ కానీ, కాకరకాయ కానీ, దోసకాయ కానీ, కీరకాయ అంటారు కొన్ని ఏరియాలో, ఏదైనా కానీ వేసుకుంటే మనము తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ లాభాలు పొందొచ్చు, క్రాప్ రొటేషన్ చేయొచ్చు. సో ఇలాంటి కొత్త ఐడియాస్ చెప్తా ఉంటాను. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసుకోండి.